ఓయక్క, ఎందుకు నువ్వు పద్దాక పుట్టగొడుగులు చూపిచ్చి మా ప్రాణం తీస్తావనుకుంటున్నారా? ఏం చేద్దామండి, పుట్టగొడుగులంటే మాకు ప్రాణం. నేను కూడా మీలాగే మా వారిని అడిగాను. ఎందుకండి పద్దాక పుట్టగొడుగులు తీసుకొస్తారంటే, ఇది ప్రకృతి ప్రసాదమే, దొరికినప్పుడే తినాలి. అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే దొరికిద్ది అన్నారు. నాకు కూడా సగం అదృష్టమే ఉన్నట్టుంది. అందుకే ఫ్రీగా దొరకలేదు. డబ్బులిచ్చి కొనుక్కొచ్చానంటున్నారు. గుప్పెడు పుట్టకొక్కైతే నా మొహాన కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇది గంపెడుంది కాబట్టి మా వాళ్ళందరూ రంగంలోకి దిగారు. మా పిల్లలైతే వాటితో ఆటలాడుతూ, పాట పాడుతూ, మొత్తానికి ఆడుతూ, పాడుతూ వాటిని క్లీన్ చేసేస్తున్నారు. ఇంట్లో మగవాళ్ళు వంటగదిలోకొస్తే ఆ వంటగది యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇంకా మా పిల్లలు ఇంట్లో ఉన్న పెద్ద ఆయుధాలను తీసి కట్ చేసి చూపిస్తున్నారు. మా ఇంట్లో అయితే ఈ నాటు పుట్టకొక్కులతో ఇంకా ఏ వెరైటీ చేయము. ఎప్పుడు చేసినా ఇదే రకం కూర, ఇదే రకం వంట, ఇలాగే చేయమంటారు మా వారు. దీని టేస్ట్ నేచురల్ గా ఇలాగే కూర వండుకుంటే బాగుంటుందండి. ఇంత పుట్టగొడుగు ఎంత కాస్ట్ ఉంటుందో కామెంట్ చేయండి. ప్రకృతి ప్రసాదం కదా, తిరిగిచ్చేయపోతే లావ్ అవుతాం అని చెప్పి మా వారి ఫ్రెండ్స్ కి అలాగే మామయ్య గారికి పంపిస్తున్నాను. పుట్టగొడుగు మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పేసేయండి.